హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరు బాగున్నారా? మన సబ్స్క్రైబర్ హర్షవర్ధన్ గారు అనంతపురం జిల్లా కుర్పనాడులో ఉంటున్నారండి. మనకి ఒక 5.1 ఫుల్ సెట్ అయితే ఆర్డర్ చేశారు. ఆయన మొదటిగా ఆస్టార్ రిమోట్ కిట్తో 5.1 ఛానల్ యాంప్లిఫైర్ చేయండి, టోటల్ సెటప్ జేబీఎల్ సబ్ ఓఫర్ జిప్ కంపెనీ స్పీకర్స్తో మాకు ఒక సెట్ ఇవ్వండి అని ఆర్డర్ చేశారు. బట్ ఏమైందంటే ఆస్టార్ రిమోట్ కిట్లు మార్కెట్లో ఆగిపోయావండి. ప్రజెంట్ ఆస్టార్ రిమోట్ కిట్లు లేవు. అదే విషయం నేను హర్షవర్ధన్ గారు తెలియజేశాను. సార్, ఆస్టార్ రిమోట్ కిట్స్ లేవు, మరి ఏం చేద్దాం ఏంటి అంటే, పోనీ దానికి సబ్స్టిట్యూట్గా ఇంకేదైనా రిమోట్ కిట్ వేసి ది బెస్ట్ అవుట్పుట్ ఏదైనా ఇవ్వగలరని అన్నారు. బెస్ట్ అవుట్పుట్ అంటే రీసెంట్గా మనకి మార్కెట్లోకి ఫ్యూటెక్ డిఎస్పీ రిమోట్ కిట్లు అయితే వచ్చేసాయి. ఎక్స్ట్రాడినరీ రిమోట్ కిట్స్ అని మనం చెప్పుకోవచ్చండి. మనకి డాల్బీ డిజిటల్, డిటిఎస్ లాంటి ఫార్మాట్స్ చక్కగా ప్లే అవుతాయి. ఫ్లాక్, ఏఏసి, ఆల్ ఫార్మాట్స్, ఆడియో ఫార్మాట్స్ అనేవి సపోర్ట్ అవుతుంది. మనం ఏదైనా ఒక వీడియో ప్లే చేస్తే డాల్బీ వీడియో అయితే డాల్బీ అని వస్తుంది, డిటిఎస్ వీడియో అయితే డిటిఎస్ అని చెప్పేసి ఆ జిఎల్సిడి డిస్ప్లే మీద మనకు కనబడుతుంది. సో అదైతే నేను ఆయన సజెస్ట్ చేశాను. ఈ రిమోట్ కిట్ చాలా బాగుంటుందండి. MP3 సాంగ్స్ లాంటివి ప్లే చేస్తే ప్రొలాజిక్ అనేది ఎక్స్ట్రాడినరీగా వస్తుంది అని చెప్పాను. ఆయన ఏమన్నారంటే, మీరు చెప్పారు కదా మరి చేసేయండి అని అన్నారు. సో ఆయన కోసం ఏం చేశానంటే, ఈ FT0008 వెర్షన్ 4 డిఎస్పీ రిమోట్ కిట్ యూజ్ చేస్తూ ఒక యాంప్ అయితే సిద్ధం చేశాను. బాక్సుల్లోని జిప్ కంపెనీ క్రాస్ ఓవర్స్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. సో సెట్ అయితే చాలా చక్కగా డిజైన్ అయితే చేయడం జరిగింది. ఫ్రంట్ లుక్ కూడా బిఫోర్ మనం అటువంటి ప్యానల్స్ అయితే యూజ్ చేయలేదు. ఒకసారి మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంది ఏంటి, సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి, ఇంటర్నల్ ఏ కాంపోనెంట్స్ యూజ్ చేశాను ఏంటి అనేది మీకు చూపిస్తాను నేను. ఎవరైనా ఆస్టార్ రిమోట్ కిట్తో మాకు 5.1 ఛానల్ యాంప్లిఫైర్ కావాలి అనే రిక్వైర్మెంట్ ఉంటే మాత్రము వాళ్ళకి ఈ డిఎస్పీ యాంప్ అనేది చాలా చక్కగా పనిచేస్తుందండి. సో ఒకసారి అయితే చూద్దాము, వీడియోలోకి పోదాము. పోయే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ ఇందులో మనం చేసే ఆడియో వీడియో టెస్టింగ్లో మనకి ఏమైనా కాపీరైట్ క్లైమ్స్ పడితే మనం మ్యూట్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మీకు ఆడియో టెస్టింగ్ ఫుల్ వీడియో కావాలంటే మన ఇన్స్టాగ్రామ్లో అయితే నేను పోస్ట్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయితే మీరు చూడొచ్చు. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే నేను పెడతాను. అదేవిధంగా మన యొక్క ఛానల్ అబౌట్లో కూడా లింక్ ఉంది, అక్కడ నుంచి అయితే మీరు చూడొచ్చు. యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే విధంగా ఉందండి. హర్షవర్ధన్ గారికి నేను ప్యానల్స్ అయితే పంపించాను, డిఎస్పీ రిలేటెడ్ ప్యానల్స్ చూస్ చేసుకోండి అని చెప్పేసి. ఆయన అయితే ఇటువంటి ప్యానల్ అయితే చూస్ చేశారండి. సో ఇక్కడ JBL అని చెప్పేసి లోగో కూడా ప్యానల్ మీద ఉంది. ఇక లెటర్స్ వచ్చినప్పటికీ గోల్డ్ కలర్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఆయన గోల్డ్ కలర్లోని లైటింగ్ వచ్చే విధంగా ఏదైనా బ్యాక్ లైట్ తీసుకోమంటే ఈ లైటింగ్ అయితే తీసుకోవడం జరిగిందండి. సో చూసారు కదా, లుక్ అనేది చాలా చక్కగా ఉంది. గోల్డ్ కలర్ లెటర్స్, గోల్డ్ కలర్ బూట్స్, బాటమ్ బూట్స్లు, అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కూడా గోల్డ్ కలర్ లైట్స్ అయితే చక్కగా కనిపిస్తుంది. చూడండి, చాలా రిచ్ లుక్లో అయితే ఉంది. సో ఈ విధంగా అయితే మనం డిజైన్ అయితే ఫ్రంట్ డిజైన్ అయితే చేయడం జరిగింది. హర్షవర్ధన్ గారు మొత్తం టోటల్ సెట్ అయితే ఆర్డర్ ఇచ్చారండి. విత్ క్రాస్ ఓవర్స్తో ఆర్డర్ ఇచ్చారు ఆయన, అంటే స్పీకర్స్లో క్రాస్ ఓవర్స్తో ఆర్డర్ ఇచ్చారు. సబ్ వచ్చినప్పటికి JBL 1500 సబ్ అయితే యూజ్ చేయండి అన్నారు. స్పీకర్లు వచ్చినప్పటికి జిప్ కంపెనీ స్పీకర్స్ అన్నారు. స్పీకర్స్ పక్కగా ఉన్నాయి చూడండి, ఇవే స్పీకర్స్. సబ్ అయితే బయట ఉంది, మరి చూపించట్లేదు నేను, వీలైతే తమ్నైల్లో పెడతాను. వచ్చిన ఇటువంటి స్పీకర్స్ అయితే మనం ఇస్తున్నామండి. చూస్తున్నారు కదా, MDF వుడ్తోని చక్కగా ఉంటుంది, చాలా రిచ్ లుక్లో ఉంటుందండి, ఒక బ్రాండెడ్ లుక్లో ఉంటాయి. సో ఈ విధంగా స్పీకర్స్ బాగుంటాయని ఇవే స్పీకర్స్ అయితే సారికి ఇవ్వడం జరిగింది. ఇక ఈ విధంగా సెంటర్ స్పీకర్ అయితే ఈ విధంగా బార్లా తీసుకున్నామండి. ఇందులో కూడా క్రాస్ ఓవర్ ఉంది, ప్రతి బాక్స్లో క్రాస్ ఓవర్ అయితే యూజ్ చేసాము. ఇక స్పీకర్లు వచ్చినప్పటికి సెంటర్కి వచ్చినప్పటికి మనం ఇందులోని ఫుల్ రేంజ్ స్పీకర్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఒకసారి మీకు ఆ క్యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను ఏ విధంగా ఉంది ఏంటి అనేది. చూస్తున్నారు కదండి, సెంటర్ స్పీకర్ అయితే జిప్ కంపెనీ ఫుల్ రేంజ్ స్పీకర్స్ అయితే తీసుకున్నాం. ఈ విధంగా ఉంది. మీ క్యాప్ లేకపోయినప్పుడు కూడా డిజైన్ అనేది చాలా చక్కగా ఉంటుందండి. సో చూసారు కదా, చాలా అందంగా ఉంది. ఇక సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్కి అయితే ఫుల్ రేంజ్లో తీసుకున్నాము. అండ్ ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్కి అయితే జిప్ కంపెనీ ఓఫర్స్ అయితే యూజ్ చేయడం అయితే జరిగిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, జిప్ అయితే స్టాక్ ఇలా మనం మెయింటైన్ చేస్తామండి. JBL సబ్లు, క్రాస్ ఓవర్స్, జిప్ స్టాక్ అయితే ఆ విధంగా మనం మెయింటైన్ అయితే చేయడం జరుగుతుంది. దెన్ ఇక మనకు అనిపించవచ్చు, మరి ప్రతి బాక్స్ కవర్ తీసి చూడాలా, మరి ఏది ఫ్రంట్ లెఫ్ట్, ఏది ఫ్రంట్ రైట్, లేదా అదేవిధంగా ఏది సరౌండ్ లెఫ్ట్, ఏది సరౌండ్ రైట్ ఎందుకు అనిపిస్తుంది అంటే, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్లో మనం ఫుల్ రేంజ్ స్పీకర్స్ అయితే యూజ్ చేసామని చెప్పాం కదా. సో ఈ బాక్సెస్ వెనకతల చిన్న స్టిక్కర్ అయితే ఉంటుందండి. FL, FR, SL, SRకి స్టిక్కర్స్ ఉంటాయి. దాని ప్రకారం మీరు ఆ బాక్సెస్ అనేది మీరు ఇన్స్టాల్ అయితే మీరు గోడకి ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఏదైనా డాల్బీ కంటెంట్ ఏదైనా ప్లే చేసినప్పుడు ఇక్కడ డాల్బీ అని, లేదంటే DTS కంటెంట్ ప్లే చేస్తే DTS అని ఇందులో చక్కగా వస్తుందండి. ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి. అక్కడ కంటెంట్, అక్కడ టైటిల్ చూడండి ఒకసారి ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది. ఎప్పుడు రేడియో ఇచ్చాడు రా బాబు, ఇప్పుడు
చూసారు కదా, డాల్బీ అని వచ్చింది. సో మనం ఏ కంటెంట్ ప్లే చేస్తే ఆ కంటెంట్ అక్కడ చూపిస్తుందండి. అదే డిఎస్పీ రిమోట్ కిట్లో ఉన్న స్పెషల్ అది. నా ఫేవరెట్ రిమోట్ కిట్లో డిఎస్పీ రిమోట్ కిట్ అని ఒకటి చెప్పుకోవచ్చండి. మనకి డిఎస్పీ యాంపుల్ నియర్ ఒక 8 amps వరకు ఆర్డర్స్ ఉన్నాయి. ముందు ముందు వీడియోల్లో మీకు అవి కనబడతాయి. సో ఒకసారి ఇంటర్నల్ చూద్దాము. ఆఫ్టర్ మనం సౌండ్ అనేది ప్లే చేసి చూపిస్తాను మీకు. ఇంటర్నల్ వచ్చినప్పటికి ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్కి వద్దామండి. ట్రాన్స్ఫార్మర్ ఫుల్ హెచ్డి ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో మెటల్ డయోడ్ అండ్ ఫిల్టర్స్ అయితే ఈ విధంగా తీసుకున్నాము. ఇక చిన్న ట్రాన్స్ఫార్మర్ కనిపిస్తుంది చూడండి. చిన్న ట్రాన్స్ఫార్మర్ అనేది మనకి స్పీకర్ ప్రొడక్షన్ ఆపరేట్ అవ్వడానికి అయితే చిన్న ట్రాన్స్ఫార్మర్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇక స్పీకర్ ప్రొడక్షన్ ఇది సప్రియామ్ బోర్డు. ఇక మన డిఎస్పీ రిమోట్ కిట్ వచ్చినప్పటికి ఇది డిఎస్పీ రిమోట్ కిట్. బిఫోర్ వీడియోలో నేను చూపించాను మీకు ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. సో ఈ విధంగా ఉంటుంది. దీంట్లోని ఆప్టికల్ 1, ఆప్టికల్ 2, కోయాక్సిల్ 1, కోయాక్సిల్ 2 అండ్ అక్స్ ఇన్పుట్ అయితే ఉంటుంది తప్ప ఈ రిమోట్ కిట్లో ఏఆర్సీ ఇన్పుట్ అయితే లేదు. అయితే మీకు ఏఆర్సీ లేదని డిసప్పాయింట్ అవ్వాల్సిన నెసిటీ ఏమీ లేదండి. ఆప్టికల్ ద్వారా మనం ప్లే చేసినప్పటికే ఎగ్జాక్ట్లీ ఒక సినిమా థియేటర్లో కూర్చొని చూస్తే ఏ విధంగా ఉందో సేమ్ ఫీల్ ఖచ్చితంగా వస్తుంది. నేను చెప్పింది అయితే క్లియర్. మీకు కావాలంటే మీరు రాగలరంటే డెమో చూపించమంటే చూపిస్తాను నేను. చాలా చక్కగా అయితే వస్తుందండి ఈ యాంప్ అనేది. ఇక 5 ఛానల్ వచ్చినప్పటికి మనం ఈ 5 ఛానల్కి శక్తి 10 MOSFET బోర్డు అయితే యూజ్ చేస్తామండి. చాలా మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. ఇక సబ్ ఓవర్ వచ్చినప్పటికి మనం రెగ్యులర్గా యూజ్ చేసే కుమార్ ఆడియోస్ బోర్డు అయితే యూజ్ చేయడం జరిగిందండి. సో ఓవరాల్ అవుట్పుట్ వచ్చినప్పటికి 850 వాట్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఇక ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది సప్రియామ్ బోర్డు. ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేసే సప్రియామ్ బోర్డు అని. మన హీట్ సింక్ల దగ్గరగా ఫ్యాన్లు అయితే యూజ్ చేయడం జరిగిందండి. ఎటువంటి హీట్ అవ్వడం అంటే ఏమీ లేదు. మనం ఒక యాంప్ చేసామంటే కనీసం ఒక 2 to 3 days కంప్లీట్ మనం రన్లో పెడతాం. రన్నింగ్లో పెట్టిన తర్వాత కస్టమర్కి ఇస్తామండి. ఈ మధ్యలో ఓపెన్లో ఉన్నప్పుడు ఏమైనా హీట్ ఎక్కుతుందా అని చూస్తాను. హీట్ సింక్ ఎటువంటి హీటింగ్ ఏమీ లేదు. వెరీ కూల్, చాలా చక్కగా ఉంది. కనీసం ఒక 30 minutes నుండి నేను ఆన్ చేసి ఉంచేది ఎటువంటి హీటింగ్ ఏమీ లేదు. సో మనం ప్రాపర్గా వైరింగ్ చేసాము అనుకుంటున్నాను నేను. ఎటువంటి హమ్మింగ్ ఇష్యూ ఏమీ లేదు. ఇప్పుడు సెట్ ఆన్లో ఉంది, నేను పాస్ చేశాను. ఇప్పుడు మైక్ నాకు దగ్గరలో ఉందండి. ఎటువంటి హమ్మింగ్ కాదు కదా, బాక్స్ నుంచి ఏమీ రాదు. ఈ సెట్టే కాదండి, ఏ సెట్ చేసినా హమ్మింగ్ అనేది మనం చేసే దాంట్లో రాదు. ఎందుకంటే ప్రాపర్ వైరింగ్ మనం చేస్తాం కాబట్టి చాలా చక్కగా వస్తుంది. సో ఈ యాంప్ మీకు నచ్చినట్టుంటే జస్ట్ ఒక లైక్ చేయండి. ఏ విధంగా ఉంది ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి. అలా మీరు లైక్ కామెంట్ చేయడం వల్ల ఇంకాస్త ఎక్కువ వీడియోస్ నాకు చేయాలి అనేది అనిపిస్తుంది. దెన్ ఒకసారి మనం ప్లే చేసి చూద్దాము. నా ఇష్టం, నేను అదే వింటారా సార్? ఇక్కడ ఆపండి, సెకండ్ లెఫ్ట్, థర్డ్ బిల్డింగ్. డబ్బులు జాగ్రత్త, ఎవడన్నా కొట్టేస్తాడు. నేను తెలివైన సార్, నా దగ్గర ఎవడ కొట్టేలేడు. తెలివైనడు ఎవడో అలా చెప్పడం చెప్పాలి సార్. ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగద్దు పోతారని రాసినప్పుడు నా అలాంటాడు నన్ను తేలకద్దు చేస్తారు అని చెప్పతే ఎలా?